తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐబీటీవీ. నేను మీ సాయి కుమార్. గత కొద్ది రోజుల నుంచి అయితే మనం చూస్తూ ఉన్నాము. శివాజీ గారు మాట్లాడిన మాటలకి పెద్ద దుమారమే రేగిపోయింది. అయితే దానికి అనసూయ గారు రియాక్ట్ అవ్వటం అనేది అయితే అసలు ఇంకా చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అది అనసూయ గారు అన్న మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా? బట్టలు వేసుకునే విషయంలో నిజంగానే అసలు స్వేచ్ఛ లేదంటారా? అసలు మీరేమనుకుంటున్నారని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే నా డౌట్ వచ్చేసి నిజంగానే స్వేచ్ఛ లేదు అనే వారికి నేను కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నాను. స్పెషల్‌గా నాగబాబు గారైతే అనసూయ గారికి సపోర్ట్ చేసి మాట్లాడడం అయితే నిజంగా చాలా ఆశ్చర్యపోయే విషయం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడదానికి స్వేచ్ఛ లేదు అనేదైతే ప్రెజెంట్ జనరేషన్‌లో అయితే ఖచ్చితంగా కాదు అని నేను అంటాను. ఎందుకంటే గతంలో పూర్వకాలంలో నుంచి చూసుకుంటా వస్తే నిజంగానే ఆడదానికి స్వేచ్ఛ లేదు అనే దానికి ఒప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు జనరేషన్‌లో ప్రతి విషయంలో కూడా ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉంది. నేనిప్పుడు నాగబాబు గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. అంటే మీరు స్వేచ్ఛ లేదు అన్నారు కదా ఆడవాళ్ళకి. నిజంగానే స్వేచ్ఛ లేదా అనే దాని గురించి నేను ఒక క్వెషన్ అడగదలుచుకున్నాను. రోడ్డు మీదెళ్ళేటప్పుడు మగాడికి గాని, ఆడవాళ్ళకి గాని ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ గానే రూల్స్ ఉంటాయి. అంటే లైక్ నడిచెళ్ళినా గాని, కార్‌లో ఎళ్ళినా గాని, బండి మీద ఎళ్ళినా గాని ఈక్వల్‌గా అయితే రూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఆడదాన్ని కాబట్టి నాకు స్పెషల్‌గా నాకు స్వేచ్ఛ కావాలి కాబట్టి నేను స్ట్రెయిట్‌గా ఎళ్ళే దగ్గర నేను అడ్డంగా వస్తాను. లేకపోతే ఇలా ఉండే రూల్‌ని నేను అలా ఉంటాను అని చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కానీ ఇక్కడ మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ మన భారతదేశంలో ఎవ్వరికైనా స్వేచ్ఛగా ప్రతి దాని గురించి మాట్లాడే హక్కు ఖచ్చితంగా ఉంది. అది ఆడ, మగ తేడా లేకుండా. మగాడైతే ఇలా, ఆడదైతే ఇలా అని చెప్పేసి కొంతమంది చాలా రాంగ్ అయితే పోర్ట్రేట్ చేస్తున్నారు. అదే విషయానికొస్తే ఇప్పుడు ఇది కూడా ఆ కేటగిరీలోకి వస్తది. అంటే ఎందుకంటే ఇది స్పెషల్‌గా నాగబాబు గారి గురించే మాట్లాడుకోవాలి. ఆయనకి నలుగురిలో ఉన్న పేరు పరంగా గాని, సొసైటీలో అన్నగా చిరంజీవి గారు, తమ్ముడిగా పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి బ్రదర్ గా ఉండి మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మీరు ఇస్తున్న మెసేజ్ అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆడవారికి స్వేచ్ఛ దేనికి కావాలి? మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించట్లేదా? ఖచ్చితంగా స్వేచ్ఛ కావాలి. చదువుకోనివ్వట్లేదా? ఖచ్చితంగా స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు పల్లెటూరు నుంచి సిటీలు పంపించట్లేదా? ఖచ్చితంగా స్వేచ్ఛ కావాలి. ఫారెన్‌కి వెళ్ళాలి, పై చదువులు చదవాలి అనుకుంటున్నారా? ఖచ్చితంగా స్వేచ్ఛ కావాలి. ఇలాంటి వాడికి స్వేచ్ఛ అడగకుండా జాబులు చేయాలనుకుంటున్నారా? స్వేచ్ఛ కావాలి. దానికి కూడా ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అదంతా పక్కన పెట్టేసి ఏదో మగాళ్ళని ఒక నీచమైన వాళ్ళలాగా ఆడవాళ్ళని తొక్కేస్తారు అనేలాగా నాగబాబు గారు మాట్లాడటం అయితే అస్సలు కరెక్ట్ కాదు. అంటే అలా ఆడవాళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళని పందులతో పోల్చడం అయితే జరిగింది. ఈ విషయంలో నేనైతే స్ట్రైట్‌గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? అసలు స్వేచ్ఛ దేనికి లేదనుకుంటున్నారు? ఇప్పుడు బట్టలు వేసుకునే విషయంలో మగాడికి ఉన్న స్వేచ్ఛ ఆడవాళ్ళకి ఏ విషయంలో లేదు చెప్పండి? ప్రతి ఒక్కటి భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడేది ప్రతి ఒక్కళ్ళకి. ఆడవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మగవాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. మగవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలో స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు రోడ్డు మీద నడిచే విషయంలో గాని, మాట్లాడే విషయంలో గాని, చదువు విషయంలో గాని, జాబ్ విషయంలో గాని ప్రతి దానికి ఈక్వాలిటీ వచ్చేసింది. ఈ జనరేషన్ లో కూడా మీరు సపరేట్ చేసి ఆడవాళ్ళని ఏదో వెనకేసుకొని రావాలన్నట్టుగా చేస్తున్నారు. అదైతే చాలా వరకు అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మగాళ్ళు ఏదైనా చెప్పాలన్నా భయపడే స్టేజ్‌కి వచ్చేసింది. మీలాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు శివాజీ గారు ఆ మాటలు మాట్లాడి అఫ్‌కోర్స్ శివాజీ గారు 2 మాటలైతే తప్పుగా మాట్లాడారు. దానికి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. కానీ చెప్పిన మాటలైతే 100% కరెక్ట్. ఆడవాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఆయన గౌరవిస్తూ మాట్లాడారు. అంటే మిమ్మల్ని అలా చూస్తే మళ్ళీ తప్పుగా అనుకుంటారమ్మా. మీ మీద గౌరవం ఉంది మాకు. ఆ గౌరవాన్ని కాపాడుకోండి అని చెప్పేసి చాలా మంచిగా చెప్పారు చెప్పాలంటే. అంటే వర్డ్స్‌ని తప్పుగా మాట్లాడిన వర్డ్స్‌ని పక్కన పడేస్తే చాలా మంచిగా చెప్పారు. అలాంటి ఆయన్ని మీరు స్టేషన్‌ల చుట్టూ తిప్పారు మీరు. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఏదన్నా సమాజంలో ఏదన్నా ఒక మంచి చెప్పాలన్నా గాని అది తప్పేమో, మనకెందుకురా మనకెందుకొచ్చిన గోల అని చెప్పేసి భయపడే స్టేజ్‌కైతే మీరు తీసుకొచ్చేసారు. అది మగాడి విషయంలో స్పెషల్‌గా. మగాడి ఇప్పట్లో ఏది మాట్లాడినా తప్పు అనే స్టేజ్‌కైతే తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక క్వెషన్ అడుగుతాను. ఇప్పుడు శివాజీ గారు స్టేజ్ మీద ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీద ఆయన మాట్లాడారు. 2 పదాలు మాట్లాడారు. పక్కన పెట్టండి. అది తప్పు. ఓకే. శివాజీ గారు అన్నారు కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ అయిందే. ఫర్ సపోజ్ శివాజీ గారి ప్లేస్‌లో ఒక వుమెన్ ఆ మాటలు మాట్లాడుండుంటే ఇంత ఇష్యూ అయ్యేదా? స్ట్రెయిట్‌గా అడుగుతున్నా చెప్పండి. ఆడవారు గాని ఆ ప్లేస్‌లో ఉండి మాట్లాడుండుంటే ఇంత ఇష్యూ అయ్యేదా? జస్ట్ ఏమయ్యేదంటే ఈ సోషల్ మీడియాలోనో, వాట్సాప్ స్టేటస్‌లోనో జస్ట్ వైరల్ అయ్యేది అంతే. అది జస్ట్ పెట్టుకోవడానికి పనికొచ్చేది. ఎవరు రియాక్ట్ అయ్యేవాళ్ళు కూడా కాదు. శివాజీ గారు మాట్లాడారు కాబట్టి ఇంత వైరల్ అయింది. అంటే ఎందుకయింది? ఉమెన్ గురించి మాట్లాడాడు కాబట్టి ఇది ఇంత పెద్ద ఇష్యూ అయింది. ఉమెనే మాట్లాడుంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు. ఇక్కడ ఎలా పోర్ట్రేట్ అవుతుందో మీకు అర్థమవుతుందా? ని మెన్ తొక్కేస్తున్నాడు అని ఎలాగ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఉమెన్ అంటే తప్పు లేదు కానీ ఉమెన్ అంటే మాత్రం అదేదో పెద్ద ఇష్యూ చేసేస్తున్నారు. సో ఏదైనా చెప్పాలన్నా గానీ భయపడే స్టేజ్‌కి అయితే ఒక మగాళ్ళనైతే చేసేస్తున్నారు. దానికి అలాంటి వాళ్ళకి ఈ ప్రకాష్ రాజ్ గారు గాని, నాగబాబు గారు గాని ఇలా చాలా మంది సపోర్ట్ చేయటం ఇంకా నిజంగా దేనికి స్వేచ్ఛ? బట్టలు వేసుకునే విషయానికి స్వేచ్ఛ ఏంటండి? మీరు కూడా ఆలోచించండి. ఈ విషయం మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.